హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. ఈరోజు మనం హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఈరోజు మనతో పాటు చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. హలో డాక్టర్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ ఫిగర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంతకుముందుకు లేకుండే, బట్ ఈ మధ్యకాలంలో జిమ్లోకి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అదంతా వెయిట్ లాస్ కోసం, కొంతమంది మంచి బాడీ షేప్ కోసం ఏం చేస్తున్నారు, కంప్లీట్ ఒక మిల్లెట్ అని కొత్తగా ఇప్పుడు అందరం చూస్తున్నాం. మనం అందరూ మిల్లెటే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అసలు ఈ మిల్లెట్ అంటే ఏంటి, రైస్కి మిల్లెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఓకే, సో బేసిక్గా మీరు అన్నట్టు అందరూ ఫిగర్ కాన్షియస్ అయిపోయారు. సో మోడర్న్ కాన్సెప్ట్లో ఏంటంటే స్లిమ్ ఇస్ బ్యూటిఫుల్. సో అందరూ ఆ స్లిమ్నెస్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో బేసిక్గా మనము స్లిమ్, ఫ్యాట్, ఒబీస్ అనే కాన్సెప్ట్ కాకుండా హౌ హెల్దీ వీ ఆర్. సో హెల్దీ లైఫ్ ఉండాలంటే ఐడియల్ బాడీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. దానికోసం మనము అడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ డెవలప్ చేసుకొని పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, అది మనం ఫోకస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ ప్యాషన్ ఫర్ జీరో ఫిగర్ ఆర్ బీయింగ్ స్లిమ్. ఓకే, అది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది ఆర్ ఒక క్రేజ్ లాగా ఉంటుంది. బట్ మనం ఏం ఫోకస్ చేసుకోవాలంటే వీ షుడ్ బీ హ్యావింగ్ అ డిజీజ్ ఫ్రీ లైఫ్. అంటే మనకు ఎటువంటి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఇంకా ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండకపోతే దట్ ఈస్ అ వెరీ హెల్దీ లైఫ్. ఈ రైస్కి మిల్లెట్కి డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఓకే, సో రైస్ అనేది బేసికల్గా ఒక సీరియల్ గ్రెయిన్ అనమాట. సో మిల్లెట్స్ అనేవి మనకి ఏంటంటే చిరుధాన్యాలు అంటారు. ఓకేనా, సో రైస్ అనేది మనకి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో పెరుగుతుంది అనమాట. ఇట్ నీడ్స్ గుడ్ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది. సో మిల్లెట్స్ అనేవి చాలా తక్కువ వర్షం ఉండే ఏరియాలో, నీళ్లు లేని చోట పేదవాళ్ళు పండించే గ్రెయిన్ అనమాట. మిల్లెట్స్ అనేవి చిరుధాన్యాలు. సో ఈ మిల్లెట్స్ అనేవి పువర్ మ్యాన్స్ ఫుడ్. యూజువల్గా మనం చూస్తుంటాము జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు, ఇవన్నీ ట్రిపికల్ ట్రైబల్ అవుట్ రీజియన్స్లోను, తర్వాత లో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ తీసుకుంటారు. సో ముందటి కాలంగా ఇఫ్ యూ లుక్ అట్ 2-3 decades ahead, సో రైస్, వీట్కి రెండింటికి వాటర్ కావాలి. సో రిచ్ పీపుల్ చాయిస్ ఇస్ రైస్ అండ్ వీట్. ఓకే, సో మిల్లెట్స్ అనేవి తక్కువ డబ్బులకి దొరుకుతాయి. సో రాగి జావ కానీ, రాగి సంగటి, రాగి ముద్ద, జొన్న రొట్టెలు ఇలా తీసుకుంటూ ఉండేదన్నమాట. సో బేసికల్గా మిల్లెట్స్లో ఏంటంటే కొంచెం న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. రైస్ ఇస్ నాట్ బ్యాడ్. రైస్ అనేది ఏంటంటే మిల్లెట్స్కి, రైస్కి సేమ్ క్యాలరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 20-30 క్యాలరీస్ మాత్రమే తేడా ఉంటాయి ఒక 100 grams. మనము రైస్ చూసుకుంటే ఏంటంటే 6.5 to 7 grams ప్రోటీన్ వస్తుందన్నమాట. అదే మనం మిల్లెట్స్లోకి వచ్చేసరికి 8 grams నుంచి 12 grams ప్రోటీన్ వస్తుంది. అదే వీటిలో కూడా మనకి 11 to 12 ప్రోటీన్ వస్తుంది. సో మనకి రైస్ ఏంటంటే వై ఇట్ ఈస్ గుడ్, దాంట్లో ఉండే అమైనో యాసిడ్ రేషియో ఏదైతే ఉంటుందో అది చాలా మంచి అమైనో యాసిడ్ రేషియో అనమాట. అది మనం మిల్లెట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వైటమిన్స్, మినరల్స్ కూడా బాగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ కూడా బాగుంటుంది. మనకి వీటిలో ప్రోటీన్, క్యాలరీస్ బాగున్నాయి, కాల్షియం కూడా బాగుంది, ఫైబర్ కూడా బాగుంటుంది. సో రైస్ ఇస్ నెవర్ బ్యాడ్ బికాస్ మనము దాన్ని ఫ్రీక్వెంట్గా పాలిష్ చేసేసి, ఓవర్ పాలిష్ చేసి దాన్ని ఎక్కువ సింపుల్ కార్బోహైడ్రేట్ లాగా చేస్తున్నాం అన్నమాట. సో అలా సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మన శరీరంలో అది ట్రైగ్లిజరైడ్స్ లాగా పెరగడం కానీ, ఫ్యాటీ లివర్గా పెరగడం కానీ, ఒబిసిటీ రావడం కానీ జరుగుతుందన్నమాట. అదే మనం మిల్లెట్స్ తీసుకున్నప్పుడు మనకి పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంది. సో వాటిని పాలిష్ చేయట్లేదు. రాగిని ఎవరు పాలిష్ చేయట్లేదు, రిఫైన్ చేయట్లేదు. రాగిని అలాగే తింటారు. సో మీరు ఎప్పుడైనా రాగి జావ తాగినా కూడా పంటికి 2 పళ్ళకి మధ్యలో కసకసలాడుతుంది. అలాగే జొన్న రొట్టె కూడా చాలా గట్టిగా ఉంటుంది. దానికి యూ కెన్ ఫీల్ ద ఫైబర్, రైట్? సో మనకి కోర్స్ మిల్లెట్స్ తోటి ఏంటంటే మనకి న్యూట్రాసిటికల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫైబర్ బాగుంటుంది, వైటమిన్స్, మినరల్స్ ఇలాంటివి మనకి సమృద్ధిగా లభిస్తాయి. రైస్లో నేను చెప్పినట్టు క్యాలరీ, కార్బోహైడ్రేట్ కంటెంట్ మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్ టు మిల్లెట్స్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ప్రోటీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఉన్న దగ్గరికి అమైనో యాసిడ్ రేషియో అనేది చాలా బాగుంటుంది అనమాట.
బట్ పాలిషింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే మ్యామ్, మిల్లెట్స్ అనేటివి రకాలు ఉన్నాయా దాంట్లో? చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి మనకి. సో మనకి జొన్నలు కానీ, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు, ఇలా రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి మనకి. సో మనం ఏ మిల్లెట్ తీసుకున్నా కూడా మనం వాటిని ఇప్పటి వరకు రిఫైన్ చెయ్యట్లేదు కాబట్టి సరిపోయింది. ఇదే మనము మిల్లెట్స్ అని అందరూ ఎక్కువ క్రేజీగా వాడుతున్నారు. సో దాన్ని కూడా రీఫైన్ చేసేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు వైట్ రైస్ అగైన్. ఓకే. సో మనం దాని అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో సీడ్ గ్రెయిన్, అది మాత్రం మిల్ చేయకుండా చూసుకోవాలి. సో మనకి మ్యాక్సిమం న్యూట్రియంట్ అనేది రిటైన్ అవుతుంది. సపోజ్ మనం వైట్ రైస్ తీసుకున్నాము, మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ జస్ట్ ఒక కప్లో తీసుకుని వాటర్లో వేసి కడిగితే కనుక పాలిష్డ్ రైస్ కడిగినప్పుడు మనకి వైట్ వాటర్ వచ్చేస్తుంది. అదే మనం బ్రౌన్ రైస్ కడిగినా, మిల్లెట్స్ కడిగినా కూడా మన చేతులు గ్రీజీగా ఉంటాయి. బికాస్ ఇట్ హ్యాస్ అన్ ఇన్విజిబుల్ ఫ్యాట్ అనమాట. అది మన శరీరానికి ఎంతో అవసరం. సో వీటిలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకు సమృద్ధిగా లభిస్తుంది. అప్పుడు మనకి అందుకే అవి త్వరగా ముక్కబడిపోతుంటాయి, ర్యాన్సిడిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అది బ్రౌన్ రైస్కి షెల్ఫ్ లైఫ్ తక్కువ, అలాగే మిల్లెట్స్కి కూడా షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది అనమాట. అదే మనం వైట్ రైస్ అయితే 1 year అయినా అలాగే ఉంటుంది. దాంట్లో ర్యాన్సిడిటీ రాదనమాట. రైస్ ఎంత మెచ్యూర్ అయితే, ఎంత ఏజ్ అవుతే అంత బాగా అవుతుంది అంటారు. సో అందులో ఉండే ఫ్యాట్ కంటెంట్ని మనం మిల్లింగ్లో తీసేస్తున్నాం. వైటమిన్ ఈ వెళ్ళిపోతుంది. దాంట్లో ఉండే బి కాంప్లెక్స్, మేజర్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ 80% డ్రైన్ అవుతాయి. అలాగే దానిపైన ఉన్న బ్రాన్ కూడా పోతుంది అనమాట. మనం తీసుకునేదంతా ఓన్లీ సింపుల్ పిండి పదార్థం. హలో, ఐఎమ్ శ్రీలత, చీఫ్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెల్త్ ట్రెజర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఒక ట్రైనర్ని మనం బేస్ అయ్యి అతని ఇన్స్ట్రక్షన్స్, అతని ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఎప్పుడో ఒక 1 monthలో ఒక 2 days 3 days అవుట్డోర్ వెళ్ళినప్పుడు, సో అప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ రోజుకి మనం ఏం చేయాలనేది అప్పటికప్పుడు కస్టమైజ్ చేసుకోలేం కాబట్టి